నార్త్ ఇండియన్స్ మంచులా తెల్లగా ఉంటే సౌత్ ఇండియన్స్ చాక్లెట్లా నల్లగా ఎందుకుంటారు? అసలు హ్యూమన్ బాడీకి స్కిన్ కలర్ని డిసైడ్ చేసేది మన స్కిన్లో ఉండే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్. బేసిక్గా మన సౌత్ ఇండియా ఈక్వేటర్కి దగ్గరగా ఉండడంతో మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ టెంపరేచర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ ఎండల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన స్కిన్లో ఎక్కువగా మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ నార్త్ ఇండియాలో ఎండలు తక్కువగా ఉంటాయి అండ్ టెంపరేచర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళ స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. ఇట్ మీన్స్ మోర్ మెలనిన్ డార్కర్ స్కిన్, లెస్ మెలనిన్ బ్రైటర్ స్కిన్. అయితే ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ మంచులా తెల్లగానే ఉండరు అండ్ సౌత్ ఇండియన్స్ అందరూ చాక్లెట్లా నల్లగానే ఉండరు. అండ్ ఆల్సో మన దేశంలో కొంతమంది చూడడానికి జపాన్ వాళ్ళలాగా ఉంటే కొంతమంది చూడడానికి నైజీరియన్స్ లాగా ఉంటారు, కొంతమంది చూడడానికి చైనా వాళ్ళలాగా ఉంటే కొంతమంది చూడడానికి బ్రిటిషర్స్ లాగా ఉంటారు. దానికి రీజన్ మన కంట్రీ ఈస్ ల్యాండ్ ఆఫ్ కల్చర్స్ అండ్ ట్రావెలర్స్. ఇక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నార్త్ సౌత్ అంటూ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ ఆల్సో మన కంట్రీని పర్షియన్స్, టర్క్స్, యూరోపియన్స్, మొఘల్స్ అంటూ ఎన్నో వందల సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చారు అండ్ వాళ్ళ జెనెటికల్ ట్రేసెస్ని ఇక్కడ వదిలి వెళ్ళారు. సో 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న మన కంట్రీలో మన స్కిన్ కలర్ అండ్ మన ఫిజికల్ అపియరెన్స్ అనేది మాక్సిమం మన జెనెటికల్ ట్రేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఎవల్యూషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.